ఇంజనీరింగ్ కాలేజీల్లో వసతుల ఆధారంగానే ఫీజులు నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత విజిలెన్స్ నివేదికపై స్టడీ చేసేందుకు కమిటీని నియమించాలని డిసైడ్ అయింది. మరోవైపు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో ప్రక్రియ చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. రేపటి నుంచి జూలై 7 వరకు స్లాట్ బుకింగ్ అవకాశం ఇచ్చారు. జూలై 14, 15వ తేదీల్లో సీట్లు కేటాయించనున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 3 విడతల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. రేపటి నుంచి జూలై 7 వరకు స్లాట్ బుకింగ్స్ కు ఛాన్స్ ఇచ్చారు. జూలై 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుకు అవకాశం ఇచ్చారు. జూలై 14, 15 తేదీల్లో ఫస్ట్ ఫేజ్ మాక్ సీట్లు కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. 18 లోపు మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. జూలై 25 నుంచి ఆగస్టు 3 వరకు సెకండ్ ఫేజ్, ఆగస్టు 5 నుంచి 14 వరకు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. పాత ఫీజుల ప్రకారమే బీటెక్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు అధికారులు. మరోవైపు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల నిర్ణయంపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కాలేజీల్లో బోధన సిబ్బంది, బోధన స్థాయి, కాలేజీల్లో ల్యాబులు, భవనాలు, ఇతర వసతులపై క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏఐ వంటి కోర్సులు సాంకేతిక రంగంపై బలమైన ప్రభావం చూపుతున్న తరుణంలో కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. ఫీజుల నిర్ణయానికి కాలేజీల్లో ఉండే వసతులనే ప్రతిపాదిక తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజుల నిర్ణయంలో సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది. గతంలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదికపై స్టడీ చేసేందుకు కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 73% మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గర్ల్స్ పర్సెంటేజ్ 77% కాగా బాయ్స్ పర్సెంటేజ్ 71% సాధించారు. సప్లిమెంటరీ ఫలితాల్లో జనగామ 100% సాధించి టాప్ ప్లేస్ లో ఉంది. మొత్తం 42,834 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాయగా 28,415 మంది పాస్ అయ్యారు.